చిట్టీలు వేద్దాము నింబలంగా ఉందాము అనుకునేటోళ్ళు జాగ్రత్త. ఎందుకంటే గియాల రేపు చిట్టీల దంద పెట్టుడే, నింబలంగా చిట్టీలు వేసినాక పైకమంతి ఎత్తుకొని పారిపోడే. ఇట్లా చాలామంది ప్రభుత్వం పర్మిషన్ లేకుండా ఇల్లీగల్గా చిట్టీల దంద నడిపించి సామాన్య ప్రజలు మోసం చేసేటోళ్ళు అయితే చాలా మంది అయ్యారు. ఇంతకు నేను ఒక ముచ్చట అడుగుతా, ఒక చిట్టీలు వేయాలంటే తనకున్న అనుభవం ఏముంది, మరి తెలంగాణ ప్రభుత్వం నుంచి పర్మిషన్ ఏముంది, తనకున్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమున్నాయి, ఒకవేళ నెత్తికి పైసలు ఇవ్వాలంటే తన దగ్గర అర్హత ఏముండాలి, ఇవన్నీ లేకుండా మరి డబ్బులు ఇచ్చి అతిగా వడ్డీ మరి ఎక్కువ తీసుకుంటున్నా అంటే దీన్ని ఇల్లీగల్ దందా అంటారు. ఏమో సినన్న ఏదో ముచ్చట పట్టుకొచ్చినావా అంటే మీ అందరికీ ముచ్చట అంటే తీసుకొచ్చిన. ఒక్కసారి ఇల్లుర్రిగా రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ వైష్ణవి కాలనీలో నివాసం ఉంటున్న సోమిశెట్టి సురేష్ సౌజన్య దాదాపు 120 మంది దగ్గర 50,000, 1 లక్ష, 2 లక్షలు, 5 లక్షలు ఇలా చిట్టీలు వేయించుకున్నాడు. దాదాపు చిట్టీలు నెలలు కూడా పూర్తయినాయి. వేయించుకున్న చిట్టీలు డబ్బులు తిరిగి ఇవ్వమంటే నా దగ్గర లేవని చేతులు ఎత్తేశాడు. అతని ఇంటికి వెళ్ళి ఆరాధియగా భార్య అతనికి విడాకులు ఇచ్చినానని సమాధానం ఇస్తుంది. మా డబ్బులతో అతని పిల్లలను మంచి ఉన్నతమైన కళాశాల చదివిస్తున్నాడు. మాకు రెక్కాడితే కానీ డొక్కాడు అని ప్రతి రూపాయి జమ చేసి అతనికి చిట్టి కట్టినాము. తనకున్న ఆస్తులన్నీ ఇతరుల పేరు మీద మార్చిండు. దయచేసి పోలీసులు ప్రభుత్వం చొరవ తీసుకొని మాకు తగిన న్యాయం చేయగలరని మనవి. మీడియా, సోషల్ మీడియా ద్వారా వైరల్ చేయగలరు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోగలరు. మాలా ఎవరిని గుడ్డిగా నమ్మి మోసపోకూడదని కోరుచున్నాము. వీళ్ళకు మరి ఉత్తాసగా పడుతున్నది ఎవరంటే అత్త, మామ, గట్లనే గణేష్ మరియు అక్క, బావ. వీళ్ళు కూడా చిట్టీలు ఫైనాన్స్ చేస్తున్నారని తెలిసింది, జాగ్రత్త. విన్నారు కదా మరి ఆ ముచ్చట ఎట్లుంది. ఈ అన్న అయితే మొత్తం మీద 120 నుంచి 150 మంది దగ్గర చిట్టీలు వేసి ఉన్నకాడికి పైకం మొత్తం దొబ్బుకొని ఆస్తులని పిల్లం పేరు చేసిందట. పిల్లం ఏమంటుందంటే ఇప్పుడేమో మా ఆయనే నాతోటి పంచాయతీ పెట్టుకొని నాకు ఇడాకులు ఇచ్చిండు, నా దగ్గరికి రాకుర్రి, నన్ను అడగకుండ్రి. మరి ఇంతకు ఈ కేసు పోలీస్ స్టేషన్లో అయ్యిందా కాలేదా, కానీ సోషల్ మీడియాలో పొట్టు వైరల్ అవుతుందని మేము ముంగడికి తీసుకొచ్చిన.